హాయ్ అందరికీ, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను మీ లక్ష్మి. ఈరోజు సండే స్పెషల్ మా పాపలకు చికెన్ బిర్యానీ చేస్తున్నానండి. సింపుల్గా కుక్కర్లో ఎలా చేస్తున్నానో ఏంటనే చూపిస్తాను. వచ్చేయండి. చికెన్ అండి, ఉప్పు కారం పసుపు అన్నీ పెట్టేసి ఉంచుకున్నానండి. నిమ్మకాయ కూడా పిండేసి మొత్తం కలిపి పెట్టుకున్నాను. చికెన్ మసాలా అన్నీ వేసేసి బిర్యానీ సామాలండి. అందులో అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉప్పు కారం పసుపు, కొత్తిమీర, కరివేపాకు, ఉల్లిపాయ, పచ్చిమిర్చి, పుదీనా మొత్తం అవన్నీ అండి. ప్రాసెస్ అంతా రెడీ చేసి పెట్టుకున్నాను. స్టవ్ మీద కుక్కర్ కూడా పెట్టేసానండి. ఆయిల్ కూడా వేసాను. పెద్ద మంట పెడుతున్నాను. ఇదిగోండి. నెక్స్ట్ బియ్యం కూడా కడిగేసేసి పక్కన పెట్టుకున్నానండి. 2 సార్లు శుభ్రంగా కడిగేసి పక్కన పెట్టుకున్నానండి. మేము డైలీ తినే రైసే వాడుతున్నానండి నేనైతే. ఇదిగోండి, ఇప్పుడు ఆయిల్ అయితే హీట్ ఎక్కిందండి బాగా. బిర్యానీ సామాన్లు వేసేసుకుందాం. మా పాప వీడియో తీస్తుందంటండి. ఇదిగోండి, మొత్తం వేసేసుకుందాము. బిర్యానీ సామాన్ అంతా మొత్తం వేసి కలిపేసుకుందామండి. తర్వాత నెక్స్ట్ అల్లం పేస్ట్ వేసుకుందామండి. చిన్న మంట పెట్టుకుందాం. అదిగోండి, చిక్కపట్లు వాడుతున్నాం. అల్లం పేస్ట్ అయితే వేసుకున్నాం. ఇది కొంచెం వేగిన తర్వాత పచ్చిమిర్చి ఇలా చీర్చానండి మధ్యకి అంతే. పచ్చిమిర్చి, పెద్ద సైజు ఉల్లిపాయలు 2 ఉల్లిపాయలు వేసుకున్నానండి. బాగుంటుంది చికెన్ బిర్యానీ. ఉల్లిపాయ మీద టేస్ట్. ఉల్లిపాయలు అయితే వేసేసానండి. తర్వాత కొత్తిమీర కూడా, కరివేపాకు కూడా వేసాను. కొంచెం కొత్తిమీర కూడా వేస్తాను. పుదీనా అయితే మొత్తం వేస్తానండి. అన్నీ వేసేసి బాగా వేసుకోవాలండి. మంచి కలర్ వచ్చేంత వరకు వేసుకోవాలి. మనం ప్రాసెస్ అంతా రెడీ చేసి పక్కన పెట్టుకుంటే చేసుకోవడం చాలా సులువండి. ఇదండి వేగిపోతుంది. మంచిగా వేగుతుంది. త్వరగా కుక్కర్లో చేసేస్తున్నానండి. మా పెద్ద పాప నేను బయటికి వెళ్ళే పని ఉంది, అందుకని త్వరగా చేసేస్తున్నానండి. చెప్పాను కదండి, ఉప్పు కారం పసుపు చికెన్లో అన్నీ కలిపేసి పెట్టుకున్న చికెనేనండి. ఇంకా కొద్దిగా మళ్ళీ వేస్తున్నాను. వేసేసేయండి. ఇది కూడా మంచిగా వేగిపోతున్నాయి. మంట అయితే పెద్దగానే ఉంది కదండి, అంత త్వరగా వేగిపోతున్నాయి. కొత్తిమీర మళ్ళీ కొంచెం వేసుకుందామండి. ఉల్లిపాయలు వేగిన తర్వాత కొత్తిమీర వేసుకుంటేనే చికెన్ బిర్యానీలోకి సూపర్ టేస్ట్ అండి. అందుకే మీరే వండుతున్నారండి మీ పాపలకి, మీ బాబులకి సండే స్పెషల్? నేనైతే ఇలా చేస్తున్నానండి చికెన్ బిర్యానీ. రైస్ కూడా మంచిగా కడిగేసి పెట్టుకున్నానండి. ఇదిగోండి రైస్, రోజు తినే ఆ రైసేనండి. ఇదిగోండి కడిగైతే పక్కన పెట్టేసుకున్నాను. 2 గ్లాసున్నర తీసుకున్నానండి నేనైతే రైస్. ఇది వేగుతుందండి.
తొమ్మిది వేసింది. అది వేగిన తర్వాత చికెన్ కూడా వేసుకున్నాం. ఎక్కువగా గిన్నె అన్నీ పక్కన పెట్టేసుకున్నామండి. చూడండి చక్కగా కుక్ అయింది కదండి. అది కూడా వేగింది. ఇప్పుడు ఏం చేద్దామంటే అండి, చికెన్ అయితే వేసుకుందాము. ఇదిగోండి చికెన్. దాంట్లో మా ముగ్గురు పాపలకి 3 జాయింట్లు అండి. ఇదిగోండి వేసేస్తున్నానండి. వావ్! అది మా ఈ జాయింట్ మా పెద్ద పాపకండి. జాయింట్ మా రెండో పాపకి. మూడో పాపకి వచ్చేసి ఇదిగోండి 3 జాయింట్లు అండి మా ముగ్గురు పాపలకి. ఇదిగోండి మా ఆయన గారికి కొంచెం ముక్కలు, ఇదిగోండి నాకండి కొంచెం ముక్కలు. మొత్తం వేసేసానండి. మంచిగా మొత్తం వేసాను చూడండి. మనం ఉన్న మసాలా కూడా మొత్తం వేసేసాము. వేస్తానండి మొత్తం. ఒకసారి అయితే మనం కలిపేసుకుందామండి. చికెన్ వేసిన తర్వాత నేను కొద్దిగా వేసింది కలిపేసుకున్నాము. అదిగోండి. అలాంటి చికెన్ అనేది త్వరగానే ఉడికిపోతుందండి. ఎందుకంటే అది సాఫ్ట్గా ఉంటుంది కదా చికెన్. ఆల్రెడీ మనం కుక్కర్ కూడా పెట్టేస్తాము. ఇప్పుడు రైస్ వేసేసుకుందామండి. ఒక 2 మినిట్స్ అలా ఉంచిన తర్వాత రైస్ వేసేసుకుందాము. మళ్ళీ ఇంకొంచెం కొత్తిమీర చల్లుదామండి. చికెన్ బిర్యానీలో కొంటే కొత్తిమీర అనేది సూపర్ టేస్ట్ ఇస్తుందండి. నేను అన్నీ వేసేసుకున్నానండి. మంట అయితే పెద్దగానే పెట్టాను. ఇప్పుడైతే రైస్ వాటర్ అంతా వంచేస్తున్నానండి రైస్ వేసేయడానికి. ఇప్పుడైతే రైస్ వేసేస్తున్నానండి. మా పాపలకి చికెన్ బిర్యానీ అంటే చాలా ఇష్టం అండి. చాలా బాగా తింటారు. మొత్తం రైస్ అయితే వేసేసానండి. రైస్ వేసేసిన తర్వాత కొంచెం కలుపుతాము. అదిగోండి మొత్తం ఇలా కొంచెంగా ఇలాగా కలిపేస్తేనే మనకి ఉన్నదంతా ఉప్పు కారం అన్నీ అన్నది ముక్కలకు పడుతుందండి. ఇది నేనైతే ఇలాగా కొంచెం కలిపేసాను. వాటర్ అయితే నేను వేసేస్తానండి. ఇదిగోండి వాటర్ కొలత అండి. 2 గ్లాసులున్నర బియ్యం వేసానండి. 5 గ్లాసులు వాటర్ అండి. మనకు బాగా కుక్ అయిపోద్ది. చూసుకోవాల్సిన డౌట్ ఏం లేదండి. మంట కూడా ఉందండి. కొత్తిమీర అయితే చాలా బాగా ఎక్కువ వేసానండి. కొంచెం ఉప్పు చూసుకుందాం. ఇంకొంచెం పడుతుందండి.
దొడ్డుబ్బు అనేది వేస్తున్నానండి. కల్లుప్పు సూపర్గా టేస్ట్ ఉంటుంది, మనకంతా కలిసిపోద్ది కూడా. ఈ మాత్రం పడుతుందండి. ఇలా పెట్టేసి ఇంకొకసారి కలిపేసుకోండి. మనం వేసుకున్న కల్లుప్పు అంతా కరిగిపోతుంది. లాస్ట్లో ఇంకొంచెం కొత్తిమీర, నేనైతే చాలా పెద్ద కొత్తిమీర కట్టి వేసానండి. కొత్తిమీర ఉంటే చికెన్ బిర్యానీలోకి అనేది సూపర్ ఉంటుందండి. ఇప్పుడు కుక్కర్ విజిల్ పెట్టేద్దామండి. అంతే అండి, ఈరోజు మా సండే స్పెషల్ చికెన్ బిర్యానీ అండి. సింపుల్గా చికెన్ బిర్యానీ. ఇందుకే మీరేం వండారు? అలాగే ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.